బిసిబెల్లి బాత్. బిసిబెల్లి బాత్. ఓకే ఓకే. మరి బిసిబెల్లి బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బియ్యం 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, ఉడికించిన కూరగాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, చింతపండు రసం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు కొద్దిగా, క్యాప్సికం ముక్కలు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, అజినమోటో చిటికెడు, ఉప్పు తగినంత, బిసిబెల్లి బాత్ మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్. వెజిటబుల్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలండి. అలాగే రైస్, కందిపప్పు సేమ్ రేషియోలో బాయిల్ చేసి అది కూడా పెట్టుకోవాలి. సో రైస్, కందిపప్పు ఒకటే రేషియోలో బాయిల్ చేసి పెట్టేశారు. అండ్ అలాగే వెజిటబుల్స్ కూడా బాయిల్ చేసి పెట్టేశారు. వెరీ గుడ్. స్టవ్ వెలిగించుకుని గీ యాడ్ చేసుకోవాలి. వెజిటబుల్స్, రైస్, ఏంటండి 3 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్, చింతపండు రసం. చింతపండు రసం. టేస్ట్ కోసం ఇప్పుడు సాల్ట్, ఉప్పు వేశారు. బిసిబెల్లి బాత్ కోసం చేసుకున్న పౌడర్, కాజు అది ఫ్రై చేస్తాం. ఆవాలు కొద్దిగా వేస్తాం. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై చేస్తాం. కొద్దిగా క్యాప్సికం కూడా లైట్ ఫ్రై చేసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ క్యాప్సికం ఫ్రై అయిపోయిందండి. దీనికి యాడ్ చేసేద్దాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కలిపేస్తే రెడీ. ఓకే. ప్లేట్ ని చాలా బాగా డెకరేట్ చేశారండి. రాజు గారి ఇన్స్పిరేషన్. వెరీ నైస్. నాకు చాలా ఇష్టం కార్వింగ్ అంటేనా. దీంట్లోకి పెట్టేసాయి. ఓకే ఓకే. సో బిసిబెల్లి బాత్ రెడీ అయిపోయిందండి. టైం ఏమో 13 minutes 8 seconds అయింది. సావిత్రి గారు, మీరు చేసిన బిసిబెల్లి బాత్ అనేది ఒక కన్నడ వంటకం అన్నమాట. అది ఒక అథెంటిక్ డిష్. బిసి అంటే హాట్, బేళే అంటే పప్పు, బాత్ అంటే రైస్. సో ఈ 3 మిక్స్ చేసిందే బిసిబెల్లి బాత్. మీరు చిన్న చిన్న మిస్టేక్స్ చేశారండి. అదేంటంటే పప్పు రైసు కలిపి ఉడికించాలి. ఉడికించాక మసాలా వేసేటప్పుడు ఎలా వేయాలంటే ఆ మసాలాని నీళ్ళల్లో కలిపి వేయాలి. సో మసాలా సమంగా స్ప్రెడ్ అవ్వాలి అంటే మనం ఇలా చేస్తేనే స్ప్రెడ్ అవుతుంది. అండ్ వెజిటబుల్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటారు కదా, అవి కొన్ని వెజిటబుల్స్ ఉంటాయండి అథెంటిక్. అది కూడా బిసిబెల్లి బాత్కి చెందిన వెజిటబుల్స్ లైక్ వంకాయ, బెంగళూరు బ్రింజాల్ అనే అంటారు, దాన్ని టర్నిప్ అంటారు ఇంగ్లీష్లో. అలాంటివి వేస్తే దాని టేస్ట్ వస్తుంది.